స్టార్టింగ్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లో యష్మిని చూసి ఓకే. బాగా ఆడుతుంది. జెన్యూన్ అనుకున్నా. బట్ 'బిగ్ బాస్' హౌస్‌లో జెన్యూన్ పర్సన్స్ వచ్చి నబీల్, ప్రేరణ అనైతే నాకు క్లారిటీ వచ్చింది. మిగిలిన వాళ్ళంతా ఫేక్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. ఆదిత్య గారు కూడా రియల్లీ నిజంగా ఆడుతున్నారు. ఐ మీన్ ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఓకే. కానీ మనీని టార్గెట్ చేశారనేదైతే క్లారిటీ ఉంది. యష్మి ఒక పగ పెంచుకుందనమాట మనీ మీద. ఇంకా తననేది ఎలిమినేట్ అయిపోవాలి. తన గేమ్ తను ఆడుతున్నా తను ఒక టార్గెట్‌గా తీసుకుంది. ఎందుకు పృథ్వీని సపోర్ట్ చేస్తున్నారో తెలీదు. పృథ్వీ గేమ్ ఆడట్లేదు అట్లా ఆడుతున్నాడు. వీళ్ళిద్దరి డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. విష్ణుప్రియది అలాగే ప్రేరణది. వామ్మో! పృథ్వీ ఓడిపోయాడు. ప్రేరణ డెసిషన్ తీసుకుంది అని చెప్పి వీళ్ళిద్దరూ డిస్కషన్స్ అయితే ఏమా పెడుతున్నారులే. అలాగే సీత కూడా కన్నింగ్ రియాలిటీ అంటున్నారు కానీ బట్ నాకైతే కన్నింగ్ అనిపించింది. పృథ్వీ ఓడిపోయిన తర్వాత పృథ్వీ దగ్గరికి వెళ్ళి సంచాలక్గా నన్ను చేసుంటే నిన్నే విన్ చేసేవాడిని అంది. అది నాకు తెలిసి ఫేర్ డెసిషన్ అయితే తను ఇవ్వట్లేదు. తను ఏడ్చేదంతా కూడా వేరే పర్సన్ వాళ్ళ ఓటింగ్స్ పోతాయేమోనని చెప్పి తను కన్నింగ్ ఆడుతుంది. ఇంకా యష్మి అయితే మనీని ఒక బెదిరిస్తున్నట్టే ఫేస్ సీరియస్గా పెడుతుంది. సీత, యష్మి వీళ్ళంతా నాకైతే కరెక్ట్ అనిపించలే. అలాగే నిఖిల్, పృథ్వీ అటు ఇటు ఫ్లిప్ అవుతూ ఉంటారు. ఈ పృథ్వీ కోసం అయితే ఇంకా హౌస్లో ఒక వారే జరిగేటట్టుంది. యష్మి అయితే పృథ్వీ కోసం ఇంకా గేమ్ కూడా వదులుకునేటట్టు బిహేవ్ చేస్తుంది. అస్సలు బాగాలే తిన గేమ్ అయితే. సోనీని అన్నారు కానీ బట్ సోనీ ప్లేస్లో యష్మి అయితే బాగా సెట్ అవుతుంది. ఎనీవే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనకెందుకులే కానీ బట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.